తెలంగాణలో భూముల విలువ సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందా? బహిరంగ మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ విలువలకు చాలా తేడా ఉందా? రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినకుండా విలువలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందా? 100 నుంచి 400% పెరిగే ఛాన్స్ ఉందా? తెలంగాణలో భూముల విలువలు పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేసింది. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీ వ్యత్యాసం ఉండటంతో విలువలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కారు భావిస్తోంది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణలు, ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువలను కేబినెట్ నిర్ణయం తర్వాత అమలు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దీంతో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమయ్యింది. ప్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4 రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెరిగితే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటోంది రిజిస్ట్రేషన్ శాఖ. దీంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి విలువలు పెంచాలని సీఎం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున 3,200 రూపాయలు ఉంది. దీన్ని 60% మించకుండా పెంచాలని సర్కారు భావిస్తోంది. చదరపు అడుగు ధర 5,120 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ఈ విలువలో మార్పులు ఉంటాయని రిజిస్ట్రేషన్ శాఖ అంటోంది. హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ప్రస్తుతం గజం ధర 26,700 రూపాయలు. ఇదే వాణిజ్య స్థలమైతే గజం 44,900 రూపాయలు. నార్సింగ్లో గజం 23,800, మణికొండలో 23,900, రాయదుర్గంలో 44,900, బుద్వేల్లో 10,200. తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఇటీవల బుద్వేల్లో ఎకరా 20 కోట్లు పలికిందే. మహేశ్వరంలో గజం 2,100, వాణిజ్య స్థలం 10,200 చొప్పున ఉంది. మహేశ్వరం లాంటి చోట్ల 2,100 ఉన్న విలువను 300 నుంచి 400% పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా 3,000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించనుంది. పుస్తక విలువ భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్, ఇతర పన్నులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి 100 నుంచి 200%కి పైగా పెంచాలి అనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షేర్లింగంపల్లి 2 రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఉంది. అక్కడ ప్రస్తుతం స్థలాల విలువ గజం 26,700. దీన్ని 50 నుంచి 60,000 వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మోకిలాలో గజం 2,300 ఉంది. వాస్తవ విలువకు, రిజిస్ట్రేషన్ శాఖ విలువకు అసలు పొంతనే లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుత విలువను కనీసం 400% పెంచాలి అనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల అక్కడ వేసిన లేఅవుట్ వేలంపాటల్లో గజం ధర 50,000 పలికింది. ఇలాంటి చోట్ల గజం ధర 10,000 వరకు పెంచాలని చూస్తున్నారు. 2023-24 లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఫ్లాట్ల నుంచి వచ్చేది 35.1%, అంటే 5,115 కోట్లు. ప్లాట్ల నుంచి 22.8%, అంటే 3,322 కోట్లు. ఇక ఇళ్ల రిజిస్ట్రేషన్ల ద్వారా 19.5%, అంటే 2,838 కోట్లు. వ్యవసాయ భూములు 11.4%, అంటే 1,668 కోట్లు. నాన్ రిజిస్టర్ 11.3%, అంటే 1,645 కోట్లుగా ఉంది. మొత్తం 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిపై 40% అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భూముల విలువల సవరణలతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులోనూ మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లయితే స్టాంపు డ్యూటీ తగ్గించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కేబినెట్లో చర్చించి ఏ మేరకు మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించాలి అనే నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పాత భవనాలకు, కొత్త భవనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సమానంగా వసూలు చేస్తున్నారు. దీనిలో కూడా మార్పులు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అయితే సుమారు 15-20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలకు, అపార్ట్మెంట్లకు ఒక విధమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్రస్తుతం నిర్మించిన భవనాలు, అపార్ట్మెంట్లకు మరో విధమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు.